ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరట మీకందరికీ కూడా శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. అలాగే యేసుక్రీస్తు నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. అయితే ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత దేవుని కృపా సమృద్ధిలోంచి తప్పకుండా తీర్చగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం పొందుకుంటాం. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. 1, 2 కాదు, సమస్తము సాధ్యమే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి ఇది నా వల్ల కాదు, ఇది జరగదు, ప్రార్థన ఏదో మంత్రాలు చదివితే చింతకాయలు రాలుతాయా అని ఒక అన్యుల సామెత ఉంటుంది. అలాంటి అది అన్యుల సామెత. కానీ దేవుడు తప్పకుండా అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. తన పరలోకం నుంచి మనకి సమస్తము అనుగ్రహించగల శక్తిమంతుడు సమర్థుడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ప్రతీది కూడా మన ప్రార్థన మనలో ఉండి పరిశుద్ధాత్ముడు చేయిస్తేనే మనం చేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని నమ్మి మనం చేసే ప్రార్థన పరలోకం వరకు వెళ్ళక్కర్లేదు, మనలోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మని దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. నిత్యము మనవి ఏం చేస్తున్నా, మనం ఏ అవసరతలో ఉన్నామో, ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ బాధ వేదన చింతలో ఉన్నా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. తప్పక మనం అడిగినప్పుడు చేయడానికి శక్తిమంతుడు సమర్థుడు. కాబట్టి మనం అడగాలి. అడగకుండా మనం మౌనంగా ఉంటే దేవుని వద్ద నుంచి మనం ఏమీ కూడా పొందుకోలేము. కాబట్టి మనము ప్రతి అవసరత కూడా మనం దేవుని పాదసన్నిధిలో అడిగినప్పుడు తప్పకుండా తీరుస్తాడు. మనము ఏమైనా సమస్య ఉంటే మనం మనుషులతో చెప్పుకుంటాం. మన బంధువులు, స్నేహితులు, మనకి రక్త సంబంధికులు, మనతో ఉండే లేదా భర్త, మన పిల్లలతో చెప్పుకుంటాం. కానీ మనం మొదటిగా చెప్పేది ఎవరికి? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకి మనం చెప్పినప్పుడు తప్పకుండా ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకి సమస్తము సాధ్యం. మనుషులు కొంచెం చేయగలుగుతారు, కానీ దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు. కాబట్టి మనము ప్రార్థించుకుందాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరి అవసరతను దేవునికి చెప్పండి, తప్పకుండా తీరుస్తాడు. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించగల శక్తిమంతుడు సమర్థుడు తండ్రి. అయ్యా, మేము ప్రార్థిస్తున్నామంటే మేం కాదయ్యా, మాలో ఉన్న పరిశుద్ధాత్మదేవ మూల్గులతో ప్రభువా తండ్రి, మా ప్రతి ఒక్క నాయన విన్నపాన్ని కూడా నాయన తండ్రి విజ్ఞాపన నాయన మాలో ఉండి చేస్తున్నటువంటి మా తండ్రి పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రాలయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో మేము ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి, ప్రతి శాపము నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరితో నాతో మీరుండి నేను ప్రతి ఒక్కరి బంధకాలు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. నీ పరలోక మహిమ ఐశ్వర్యముతో, నీ పరలోక దీవెనలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో మమ్మల్ని నింపి మాకున్నటువంటి ప్రతి శాపము, ప్రతి దరిద్రమైనటువంటి నాయన తండ్రి శాపము యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిలోంచి తొలగిపోవునుగాక. నీ బలమైన ఆత్మ అభిషేకముతో నన్ను నింపి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా బిడ్డలు వినడానికి, నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉండగా వినే చెవి, గ్రహించే మనసు నేను ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ప్రభువా, నాలో మీరుండి మాట్లాడి నేను ప్రతి బిడ్డను ఆకర్షించుకోవాలి. మీరు ఆకర్షించుకుంటేనే ప్రభువా ఎవరైనా మీ వద్దకు వస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మీరు ఆకర్షించుకొని మీరే అద్భుత రీతిలో ప్రభువా వాళ్ళ హృదయాలను మార్చి నేను ఏ బంధకాల్లో ఉన్నప్పటికి కూడా విడిపించి మీ నిత్య రాజ్య వారసులుగా చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన మన వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 15వ అధ్యాయం. అయితే ఏంటి, తప్పిపోయిన గొర్రెలు అనగా
ఎవరు తెలుసుకుందాం. తప్పిపోయిన గొర్రెలు అనగా దేవుడంటే తెలియక పాపములో నశించిపోతున్న అమాయక ప్రజలు. దేవుడంటే తెలియకుండా నశించిపోతున్నటువంటి ఈ లోకంలో అమాయక ప్రజలు. గొర్రెలు అనగా మానవులే, మనమే. ఆయన గొర్రెలు మేపేటటువంటి కాపరి. ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తప్పిపోయిన గొర్రెలను ఆయన వెదకి రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య. కాబట్టి ఏ సందర్భంలో యేసయ్య ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఎలా అంటే తప్పిపోయిన గొర్రెలను ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. అయితే లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మీలో ఉపమానం చెప్తున్నారు ఆయన 3వ వచనంలో. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? ఏ సందర్భాన్ని చెప్తున్నారంటే ఉపమాన రీతిగా. ఎప్పుడు యేసుప్రభు వారు ఉపమాన రీతిగానే లోకంలో ఉన్నంతకాలం కూడా, ఈ భూలోకంలో ఉన్నంతకాలం కూడా ఉపమాన రీతిగానే ఎక్కువ బోధించారు. గ్రహించుకున్న వాళ్ళు ధన్యులు అంటాడు. శిష్యులు వాళ్ళు ఏ డౌట్ వచ్చినా ఏంటి ప్రభు అని వాళ్ళు అడిగి తెలుసుకునేవాళ్ళు. అలాగే మనం కూడా తెలియకపోతే మనకి వాక్యం చదివినప్పుడు ప్రభు నాకు బయలుపరిచని మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ వివేకము గల ఆత్మను మనకిచ్చి మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఏ సందర్భాన్ని చెప్పి ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకున్నారంట. అంటే ఆయన ఒకప్పుడు అనగా ప్రతి దినము కూడా ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉండేవారు. అలా ఒకరోజు ఆయన సువార్త ప్రకటించడానికి ఒక స్థలంలో ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంటే సమస్తమైన సుంకరులు పాపులు కూడా ఆయన బోధ వినడానికి వచ్చారు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? పాపులు సుంకరులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఆకర్షించుకున్నాడు కాబట్టి వాళ్ళు రాగలిగారు. పాపులైన వారు దేవుని దగ్గరికి రావడం ఏంటి? పాపులైన వారు దేవుడి గురించి తెలియదు కదా వాళ్ళకి. కానీ దేవుడు పాపుల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వాళ్ళని ఆకర్షించుకున్నాడు. కాబట్టి వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. సుంకరులు అనగా రోమా ప్రభుత్వంలో రోమా ప్రజల్ని పరిపాలించేటటువంటి ఆ రోమా పట్టణంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పబ్లిక్ కాంట్రాక్టులుగా చేసేవారు. రోమన్ సైన్యం మరియు మిలిటరీకి సరఫరా చేస్తూ పబ్లిక్ కాంట్రాక్టర్లుగా అక్కడ ఉన్నవారు సుంకరులు అనగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నవాళ్ళం అన్నమాట. అంటే దేవుని వాక్యం తెలియదు వాళ్ళకి, ధర్మశాస్త్రాన్ని పాటించరు. అసలు దేవుని వాక్యమే వాళ్ళని గ్రహించుకోకుండా వాళ్ళు పనులు చేసుకుంటూ అమాయకంగా పని చేసుకుని బ్రతకాలి, అదొక్కటే వారికి తెలుసు. అంటే పాపులు అంటే వాళ్ళు ఎంతో పాపం చేసేసిన వాళ్ళని కాదు. అక్కడ లోకానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని వాక్యాన్ని ఎరగని ప్రజలు. వీళ్ళేం చేస్తున్నారు? పరిసయ్యులు వేషధారణతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అమాయకంగా ఉన్నారు. పరిసయ్యులు ఎలా ఉన్నారు? దేవుని వాక్యం తెలుసు, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. మోషే వ్రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను పాటిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని సూచా తప్పకుండా పాటిస్తున్నారు. కానీ ఇతరుల్ని క్షమించలేనటువంటి మనసు, దీనుల ఎడల దయ చూపే మనసు వాళ్ళకి లేదు. పాపులనగా దీనత్వంలో ఉన్నవారు, వారు అమాయక ప్రజలు. వాళ్ళకు దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా
ఈ లోకంలో కష్టపడాలి, బ్రతకాలి, జీవించాలి, కడుపు నింపుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలని జీవించేటటువంటి వారు. సుంకరులు అనగా ఆ యొక్క రోమా ప్రజలకి ప్రతిదీ సరఫరా చేసేటటువంటి వారు, ప్రతి వస్తువుల్ని సరఫరా చేసేటటువంటి అక్కడ కాంట్రాక్టర్లుగా పనిచేసేవారిని సుంకరులు అని ఆ రోజుల్లో అనేవారు. పాపులు అనగా అంటే దేవుడే తెలియని వాళ్ళు, వీళ్ళు దేవుని తెలియని వాళ్ళే, వీళ్ళు కూడా దేవుడు తెలియని వాళ్ళే, లోకానుసారంగా జీవిస్తున్నవారు. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు పాపే. పాపి ఎలా అయ్యాడు? దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యం తెలియకుండా లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పాపులుగా పోల్చాడు. అంటే వాళ్ళు పాపము చేస్తేనే, వాళ్ళు వ్యభిచారం చేస్తేనే, లేదా వాళ్ళు దొంగతనాలు చేస్తేనే పాపులని కాదు. దేవుని వాక్యం తెలియకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా లోకానుసారంగా జీవించే వాళ్ళందరూ కూడా పాపులతోనే పోల్చుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిసయ్యులు ఏమంటున్నారు? 1వ అధ్యాయంలో పాపులను ఆయన బోధ వినడానికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూశారు. పాపులందరూ వస్తున్నారు, సుంకర్లు వస్తున్నారు. వీళ్ళకి బైబిల్ వాక్యమే, పరిశుద్ధ గ్రంథమే తెలియదు. వాళ్ళని విమర్శిస్తున్నారు. అంటే వీళ్ళు నీతిమంతులుగా ఉన్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారు, కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, కానీ కనికరం గల మనసు లేదు, క్షమించే మనసు లేదు, దీన మనసు లేదు. వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. మేము చాలా నీతిగా ఉన్నాము, చాలా యథార్థంగా ఉన్నాము అని వాళ్ళు అనుకుని ఇతరులని విమర్శిస్తున్నారు. పాపులకి సుంకర్లతో ఈయన ఉంటాడు అని యేసయ్యను విమర్శిస్తున్నారు, షణుక్కుంటున్నారు. అయితే యేసయ్య ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. దేవుని వాక్యం అంటే తెలియని వారి కొరకు, అమాయక ప్రజల కొరకు, నశించిపోతున్నటువంటి వారి కొరకు వచ్చాడు. వీళ్ళు ఎలా ఉన్నారు? శాస్త్రులు, పరిసయ్యులు దేవుని వాక్యం తెలుసు, కానీ వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. అలా హెచ్చించుకునే వాళ్ళ గురించి కాదు నేను వచ్చింది, నీతిమంతుల కొరకు నేను రాలేదంటున్నాడు, పాపుల కొరకే నేను వచ్చానంటున్నాడు. అంటే ఆ పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని నీతిమంతుల్లాగా పోలుస్తున్నాడు యేసయ్య. నీతిమంతుల కొరకు నేను రాలేదంటే మీకు వాక్యం తెలుసు, మీరు ఎలాగూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు. నేను అలాంటి వారి కొరకు రాలేదు, వాక్యం అంటే తెలియని వారి కొరకు, నేను అమాయక ప్రజల కొరకు వచ్చాను, పాపుల కొరకు వచ్చాను, వాళ్ళని వెతకి రక్షించడానికే వచ్చాను అని యేసయ్య చెప్తున్నారు. అయితే అలాగే సుంకరిని పరిసయ్యుడు ఒకడు సుంకరు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? 18వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ప్రార్థన తామే 9 నుంచి చూద్దాం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళే నీతిమంతులు అనుకుంటున్నారు. 15వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళే నీతిమంతులు అనుకుంటూ సుంకరులు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు, శాస్త్రులు చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సొడుక్కున్నారు. అలాంటి వారి కొరకు యేసయ్య చెప్తున్నాడు. ఏమని? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నారు. ఏమని? ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఒకడు పరిసయుడు అనగా దేవుని వాక్యాన్ని తెలిసినవాడు, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి వాడు, సూచన తప్పకుండా అన్నీ పాటించేటటువంటి పరిసయుడు. సుంకరి ఎవరు? పని చేసుకుంటూ అమాయకంగా దేవుని వాక్యం తెలియనటువంటి, లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారు. దేవుడు అంటే తెలియదు, ధర్మశాస్త్రం అంటే తెలియదు, పేద ప్రజలు, అమాయక ప్రజలు, పని చేసుకుని బ్రతికేటటువంటి వారు, కాంట్రాక్టర్ పని చేసుకునేటటువంటి సేవ చేసేవారు. ఆ యొక్క రోమా చక్రవర్తి పరిపాలించేటటువంటి రోమా దేశంలో వాళ్ళందరికీ వీళ్ళు కాంట్రాక్ట్ పని చేసి సమస్త సరుకులను సరఫరా చేసేటటువంటి పనివారు సుంకర్లు అనగా.
ఆ ఆ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు, పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనేది యేసుప్రభు వారు ఇక్కడ చెప్తారు. పరిసయ్యుడు ఒకడు, సుంకరి పరిసయ్యుడు నిలువబడి దేవుని మందిరానికి వచ్చి సుంకరి పరిసయ్యుడు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నారు, దేవా నేను చోరులను అన్యాయస్తులను, అంటే వ్యభిచారంలో తప్పకుండా అన్యాయం తప్పకుండా చెయ్యాలి. చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులునైన ఇతర మనుషుల వలె కాకుండా, వ్యభిచారం చేసేటటువంటి వారు, చోరులు, అలాగే అన్యాయస్తులు అంటే లోకానుసారంగా దేవుని వాక్యం తెలియకుండా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఉన్నటువంటి వారి వలె నేను లేను, అన్యాస్తుల వలె నేను ఈ సుంకరి పక్కనే ఉంటే ఏమంటున్నాడు, ఈ సుంకరి వలెనైనను నేను లేను, వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా నన్ను ఇలా మార్చినందుకు, నీకు నన్ను ఏర్పరచుకున్నందుకు, నాకు నీ ధర్మశాస్త్రాన్ని నా చేతను ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని అనకుండా తనను తను హెచ్చించుకుంటున్నాడు. ఇతరుల వలె నేను లేను, పాపుల వలె లేను, ఈ సుంకరిలా లేను, నేను వ్యభిచారం చెయ్యట్లేదు, నేను చోరుల్లా లేను, అంటే చోరులు అంటే దొంగతనం చెయ్యట్లేదు, అన్యాయం చెయ్యట్లేదు, సుంకరి వలె నేను లేను, ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను యథార్థంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి చెల్లిస్తున్నాడు ఓకే, కానీ ఇవన్నీ విమర్శించి దేవుడికి చెప్పాల్సిన పని లేదు. అవన్నీ వివరించి తనను తాను హెచ్చించుకుంటున్నాడు. అయితే సుంకర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడు, తన గురించి తను హెచ్చించుకుంటున్నాడు. 2 మారులు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. అలా చెప్పుకుంటూ నేను నీకు 10వ వంతు ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, వారం నాకు 2 వారాలు నేను ఉపవాసం ఉంటున్నాను అని ప్రార్థన చేసుకుంటున్నాడు. మనసులోనే చేసుకుంటున్నాడు, కానీ హృదయాంతర్యాలను ఎరిగిన దేవుడు. మనం పైకి వినబడనివ్వక్కర్లేదు, మన హృదయం ఎలా ఆలోచిస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, మనలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. కాబట్టి మనం ఎలా మాట్లాడుతున్నామో, మన హృదయం ఎలా ఆలోచిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు గ్రహిస్తూనే ఉంటాడు. మన హృదయంలోనే అనుకుంటున్నాం కదా, ఎవరూ వినట్లేదు కదా అనుకుంటాం, కానీ దేవుడికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా వింటాడు. మనం ఏం చేస్తున్నా, మనము ఏం మాట్లాడుతున్నా సమస్తము కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గ్రహిస్తూనే ఉంటాడు. అయితే సుంకర్ ఏం చేస్తున్నాడు, 13వ వచనం, లోకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే, అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని చూదేవా. అంటే పాపం చేస్తున్నవాడు ఏం చేస్తాడు, పాపంలో ఉన్నవాడు నీ ఆకాశాన్ని చూడడానికి కూడా ధైర్యం లేనటువంటి వాడిగా, దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి కూడా భయపడతారు పాపంలో ఉన్నవాళ్ళు. అయ్యో దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి నేను అర్హుని కాదు, నేను భయంకరమైన పాపంలో ఉన్నాను, త్రాగుడిలో ఉండొచ్చు, వ్యభిచారంలో ఉండొచ్చు, దొంగతనాలు చేస్తూ ఉండొచ్చు, అన్యాయం చేస్తూ ఉండొచ్చు, ఇతరులు మోసం చేస్తూ ఉండొచ్చు, భయంకరమైనటువంటి పాపములో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా భయపడతారు. గుమ్మముల దగ్గరే నిలబడి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే ఈ శుంకర్ ఏం చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ఆయన ధైర్యం చాలట్లేదు, నేను చూడడానికి నాకు ధైర్యం లేదు అని చెప్పి రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. కన్నులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. ఎవరికంటే పరిసైడ్ ఏం చేస్తున్నాడు, తనను తను హెచ్చించుకుంటూ గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. మనం గర్వపడవచ్చు, దేవుణ్ణి కలిగి ఉన్నందుకు గర్వపడాలి, కానీ మనం నీతిగా యథార్థంగా నేనున్నాను, నేను గనక అనేటటువంటి అహం మనలో ఉండకూడదు. ఉన్నప్పుడు మనము దేవుని దగ్గర దేవుడు తూరిక తూసినప్పుడు మనం తేలిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవా నన్ను ఇలా ఉంచినందుకు, నన్ను ఏర్పరచుకున్నందుకు, నీ రక్షణ ఇచ్చినందుకు, నేను యథార్థంగా జీవించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువానాలు. కానీ అలాంటి వారి కోసం ఇలాంటి వారిలా నేను లేను, నేనే నీతిగా ఉన్నాను, నేనే యథార్థంగా ఉన్నాను, మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు, హెచ్చించుకుని వారు తగ్గించబడతారు, తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. అంటే ఈ పాపి ఏం చేస్తున్నాడు, తగ్గించుకున్నాడు కాబట్టి అతనికంటే ఇతనే నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడని ఉంది.
ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో ఎంత ఘోర పాపంలో ఉన్నప్పుడు కూడా ప్రభువా నేను ఈ పాపంలో ఉన్నాను, నన్ను క్షమించు, నేను తల ఎత్తుటకు కూడా నేను అర్హుడు కాదు, నీ పాదసన్నిధిలో ప్రార్థించడానికి కూడా నేను అర్హుడు కాదు, నేను ఇంత పాపంలో ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు క్షమిస్తాడు. అంతేకాని మనల్ని మనం హెచ్చించుకుంటే మనము తగ్గించబడతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకి దేవుడిచ్చిన రక్షణ బట్టి మనం యథార్థంగా జీవించడానికి, మనం నీతిమంతులుగా జీవించడానికి యేసయ్య మనకి ఆయన రక్తంలో కడిగి మనల్ని నీతిమంతులుగా చేసుకున్నాడు. కాబట్టి యేసయ్య నువ్వు కార్చిన రక్తం ద్వారా నేను పరిశుద్ధరాలుగా అయ్యాను ప్రభువా, నాలో ఏ ఎన్నిక లేని దానను, యోగ్యత లేని దానను ప్రభువా, నన్ను ఎన్నుకున్నావు ప్రభువా అని మనము ఆ మహిమ ఘనత ఆ దేవునికే చెందాలి. కానీ మనల్ని మనం హెచ్చించుకునే వారుగా ఉండకూడదని యేసయ్య ఈ ఉపమానం చెప్పి ఉన్నారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మనము ఎంత మాత్రము చూడండి, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రం ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు? చెప్పింది చెప్పినట్టు నమ్ముతారు. వాళ్ళలాగా మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా చిన్న బిడ్డల వలె మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే హెచ్చించుకుని వాళ్ళు తగ్గించబడతారు, తగ్గించుకుని వాళ్ళు హెచ్చించబడతారని ఆ ఉపమానంలోనే యేసయ్య చెప్తారు. అయితే లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సుంకరులు అనే వాళ్ళు ఎవరనేది మనం తెలుసుకున్నాం. సుంకరి అనగా ఆ యొక్క రోమా ప్రజలకి సరుకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, పని వాళ్ళకి సమస్తాన్ని ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి సేవ అందించేవారు అనమాట. వాళ్ళు అలాగే పాపులు వచ్చారు యేసయ్య దగ్గరికి. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిసయ్యులు సణుక్కుంటున్నారు, ఈయన పాపులతోనే ఉంటాడు, పాపులతోనే భోజనం చేస్తాడని. యేసయ్య పాపులను రక్షించడానికే వచ్చాడు. కాబట్టి ఆయన గురించి వాళ్ళకి తెలియక వాళ్ళు అలా సణుక్కుంటున్నారు. ఆయన ఎలా వచ్చాడు? ఇతరుల కన్నా మంచివారన్నట్టు వాళ్ళు ప్రవర్తించుకుంటున్నారు. పవిత్రుడైనటువంటి ఒక వ్యక్తి పాపులతో ఉన్నాడు అంటే వాళ్ళు గ్రహించుకోలేని అంధకారులో ఉన్నారు. వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటున్నారు, వాళ్ళ స్వనీతితో ఉన్నారు. వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకుని తమను తాము హెచ్చించుకుంటూ వాళ్ళు ఉన్నారు. కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చాడు అనేది వాళ్ళు గ్రహించుకోలేని అంధకారంలో ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే మనలో అహం ఉంటుందో మన మనోనేత్రాలు మూయబడతాయి. మనము మంచిని చూడలేము, మంచిని మంచిగా చూడలేము. మనల్ని మనం హెచ్చించుకున్నంతకాలం కూడా ఇతరులను మనం క్షమించలేము, ఇతరులను మనము ప్రేమించలేము. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చని చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు అంటే ఎలా అంటున్నాడు? సర్పసంతానమా అని ఆ యొక్క పరిసయ్యుల గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. సర్పసంతానమా అంటే అవ్వ ఆదాముకు పుట్టిన సంతానం. ఆయన ఈ లోకానికి వచ్చి ఆజ్ఞ అతిక్రమమే పాపం చేయడం ద్వారా పాపం వల్ల వచ్చిన మరణము మనకు వచ్చింది. ఆ మరణాన్ని తప్పించడానికి వచ్చాడు. ఆ సర్పం మాట విన్నందుకు అవ్వ ఆదాములకి పాపం వచ్చింది. కాబట్టి మీరు సర్ప సంతానమా అంటున్నాడు. అంటే మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పుడు కూడా ఇంకా ఆ యొక్క సర్పానికి లోబడి ఉన్నారు, అపవాదికి లోబడి ఉన్నారు అని యేసయ్య సర్ప సంతానమా అని సంబోధిస్తున్నారు. అయితే రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. ఫలాలు అనగా మనము నీతి, యథార్థత, ప్రేమ, సంతోషము, సమాధానమని గలతీ 5వ అధ్యాయంలో ప్రేమను గురించి మనం తెలుసుకుంటాం. ఆత్మ ఫలాలను గురించి మనం తెలుసుకుంటాం. మీరు ఆత్మ ఫలాలను పొందుకోండి, మారు మనసు పొందుకోండి అని వారికి యేసయ్య చెప్తున్నారు.
సర్ప సంతానమా, మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలాలను మీరు పొందుకోండి అంటున్నాడు. అంటే దేవుని ప్రేమను మీరు గ్రహించుకోండి, మీరు ఇతరులను ప్రేమించే విధంగా మీరు మారండి అని చెప్తున్నాడు. అయితే ఇంకా మనం చూద్దాము, 5వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనంలో ఏముందంటే, మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించడం మీకేమి ఫలము కలుగును? మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుతుంది? మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన అంటే మనల్ని ఇతరులు ప్రేమిస్తున్నారంటే ఆటోమేటిక్గా మనం ప్రేమిస్తాం. ప్రేమించి వారినే ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుతుంది? ప్రేమించే వారినే కాదు, ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే మీకేమీ ఫలము కలుగును. సుంకరులను అలాగూ చేయుచున్నారు. సుంకరులు అనగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం, అమాయక ప్రజలు, దేవుడంటే తెలియని వారు, ధర్మశాస్త్రం తెలియని వారు, లోకానుసారంగా జీవించేవారు. వాళ్ళు ఎలా ఉంటారు? ఇతరుల్ని వాళ్ళు ప్రేమించినప్పుడు ఇతరులు ఆటోమేటిక్గా ప్రేమిస్తారు. అయితే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మీరు శాస్త్రులు పరిసయ్యులై ఉండి ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తూ ఉండి ధర్మశాస్త్రం మొత్తం ఎరిగిన వారై ఉండి మీరు అలా ఉంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తే ప్రయోజనం ఏముంది? పాపులైనటువంటి వారు అలాగే చేస్తున్నారు. మీరు నీతిమంతులను చెప్పుకుంటూ మీరేం చేస్తున్నారు? మీరు పాపులైన వారిని మీరు క్షమించాలి కదా, మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మీరు ప్రేమించాలి కదా. ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుతుంది? యేసయ్య పాపులందరి కొరకు వచ్చాడు, పాపులందరి పాపాలను క్షమించడానికి వచ్చాడు, అందరినీ నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. అలాగని చెప్పి వీళ్ళు ఇజ్రాయేలీలు కాదా? వీళ్ళు ఇజ్రాయేలీలు ప్రజలే. ఆ యేసయ్య ఏమంటారు? ఇజ్రాయేలీలకు మాత్రమే మీరు సువార్త ప్రకటించండి అని యేసయ్య చెప్తారు. ఎక్కడ అంటే రిఫరెన్స్ కాదు, రిఫరెన్స్ తర్వాత చూద్దాం. కాకపోతే ఏమంటారంటే మీరు ఇజ్రాయేలీలో ప్రజల కొరకే ప్రజలకే మీరు సువార్త ప్రకటించండి అంటారు. అంటే ఈ సుంకరులు పాపులు ఎవరు? ఇజ్రాయేలీలు ప్రజలే. వాళ్ళు కూడా యేసు ప్రభువారు భూమి మీద ఉన్నంతకాలం కూడా, ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఇజ్రాయేలీలకే సువార్త ప్రకటించారు. ఆయన సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఆయనకి ఆ యొక్క సర్వ అధికారము సర్వ జనుల మీద, లోకమంతటి మీద ఆయన అధికారాన్ని తండ్రి యొద్ద నుంచి పొందుకున్నాడు. అంతవరకు కూడా శిష్యులకు కూడా ఏమంటాడు? మీరు ఇజ్రాయేలీల ప్రజలకే మీరు సువార్త ప్రకటించండి కానీ అన్య ప్రజలకి ప్రకటించొద్దు అంటారు. ఆయన మరణించి సిలువలో ప్రాణం పెట్టి మళ్ళీ మృత్యుంజయుడిగా లేచిన తర్వాత శిష్యులకి ఏం చెప్తాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అంటే ఈ పాపులైనటువంటి వారి సుంకర్లు కూడా ఇజ్రాయేలీల ప్రజలే, పేద ప్రజలు, అమాయక ప్రజలు, ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వారు, ధర్మశాస్త్రం తెలియని వారు. వాళ్ళు వృత్తి కోసం, కడుపు వృత్తి కోసం పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు కానీ ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వారు కాదు. కాబట్టి వాళ్ళు తప్పిపోకుండా వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే మనము లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ఇజ్రాయేలీలు వాళ్ళు చెయ్యవలసినటువంటి పనిని ఏం చేస్తున్నాడు? యేసయ్య చేస్తున్నాడు. వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు కనికరం చూపించాలి, వాళ్ళు తప్పిపోతున్న వారిని వాళ్ళు వెతికి రక్షించాలి. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు కాబట్టి మీరు ఇతరులకు క్షమించండి అన్నారు. అది వాళ్ళు పాటించట్లా. మేము నీతిమంతులుగా ఉన్నాం, మేము వెళ్ళిపోతే చాలు, వాళ్ళందరూ పాపులు, వాళ్ళందరూ దేవుని రాజ్యానికి అర్హులు కాదు, వాళ్ళకి మనకి ఎటువంటి పొంతన లేదని వాళ్ళని ప్రత్యేకించేశారు. అది దేవుడు నెరవేర్చడానికి వచ్చాడు, అందరినీ ఏర్పరచుకోవడానికి వచ్చాడు, దీనుల ఎడల కనికరం చూపడానికి వచ్చాడు. అయితే మనం లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 అడవిలో విడిచిపెట్టి
తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? యెహెజ్కేలు 34:11 ఏముందంటే, యెహెజ్కేలు 34:11లో ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించెదను. అంటే ముందుగానే యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తాడు, తప్పిపోయినటువంటి నా గొర్రెలందరినీ నేను చేర్చుకుంటాను. ఆయన గొర్రెలనగా ఇజ్రాయేలీల ప్రజలే. వాళ్ళు ఎలాగా తప్పిపోయారు, ధర్మశాస్త్రాన్ని పాటించకుండా లోకానుసారంగా వాళ్ళు తప్పిపోయి పడిపోయి విగ్రహారాధనలో ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా నేను తప్పిస్తాను. గొర్రెలు నేను చెదరిపోయినటువంటి వారిని కూడా నేను చేరుస్తానని యెహెజ్కేలు ప్రవక్తతో 34:11 యెహోవా దేవుడే చెప్తాడు. ఏమని చెప్తున్నాడు? గొర్రెలను వెదకి వాటిని కనుగొందును అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని ఆత్మరూపంలో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రి చెప్పాడు, ఇక్కడ కుమారుడు నెరవేరుస్తున్నాడు, యేసయ్య నెరవేరుస్తున్నాడు. తప్పిపోయిన గొర్రెలు నేను వెదకి రక్షించడానికి వచ్చాను. అయితే విడిచిపెట్టి తప్పిపోయిన నది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారికి పిలిచి, వారు నాతో కూడా సంతోషించుడి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అంటే తప్పిపోయినటువంటి గొర్రె అనగా ఇప్పుడు మనకి ఒక 4 పిల్లలు ఉన్నారనుకోవచ్చు. 3 పిల్లలు దేవుని మార్గంలోనే నడుస్తున్నారు. ఒకరు పాపంలో పడిపోతే మనం ఎక్కువ ఆ పాపంలో ఉన్నవారి కొరకే ఎక్కువ ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఆ బిడ్డ తప్పిపోయి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఎక్కువ తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగే దేవుడు కూడా నీతిమంతుల కోసం రాలేదు, ఆయన పాపుల కోసమే వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారి కొరకు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వారి కొరకు రాలేదు. వాళ్ళు ఎలాగూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు గర్వము అహంకారము అనేది వాళ్ళని హెచ్చించుకోవడం అనేది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళకి తెలియపరచడానికి యేసయ్య వచ్చాడు. వచ్చి తప్పిపోతున్నటువంటి ఈ గొర్రెలందరినీ రక్షించడానికి నేను వచ్చాను, నీతిమంతుల కొరకు నేను రాలేదు అంటున్నాడు. అంటే మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి మీరు నీతిమంతులే, మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు. కానీ తప్పిపోయినటువంటి వారిని, వాక్యం ఎరగని వారిని నేను రక్షించడానికి వచ్చాను, పాపుల కొరకే నేను వచ్చాను అంటున్నాడు. అయితే ఒక గొర్రె తప్పిపోతే ఆ యొక్క గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఉన్నటువంటి 99 గొర్రెలను వదిలేసి ఒక్క గొర్రె కోసం వెళ్ళడా? వెళ్ళి ఆ గొర్రె దొరికినప్పుడు ఆనందించడా అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో గొర్రెల కాపరిని గురించి, గొర్రె గురించి, గొర్రెల కాపరిని గురించి యేసయ్య చెప్తున్నారు. నేను గొర్రెలకి కాపరిగా వచ్చాను. తప్పిపోయినటువంటి గొర్రెని కాపరి ఎలాగైతే వెతికి దొరికినప్పుడు ఎలా అయితే ఆనందపడతాడో, తన ఆనందపడడమే కాకుండా అందరినీ ఆనందపడండి, నేను సంతోషిస్తున్నాను కాబట్టి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని ఆ యొక్క గొర్రెల కాపరి చెప్పడా, అలాగే తప్పిపోతున్నటువంటి వారిని నేను వెదకి రక్షించడానికి వచ్చాను. దొరికినప్పుడు ఆనందపడతాడు కదా, అలాగే నేను కూడా దేవుని రాజ్యానికి చేర్చడానికి వచ్చాను అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మీరు నాతో కూడా సంతోషించుడి. తప్పిపోయిన 6వ వచనం, లోకాసు వార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు అంటే మీలా ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారు, దేవుని యందు భయము భక్తి కలిగి మీరు ఉన్నారు కాబట్టి 99 మీలాంటి వారి కొరకు కాదు, నేను తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె 99 మంది కాకుండా ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం నేను వచ్చాను, తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి వచ్చానని యెహెజ్కేలు గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలోను, అలాగే తండ్రి అని దేవుడు చెప్తాడు. యెహెజ్కేలు హోషేయలో 6:6లో కూడా
చెప్తాడు. తప్పిపోయినటువంటి వారిని వెతికి రక్షించడానికి వచ్చానంటాడు. 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై, మారు మనసు పొందేటటువంటి ఒక్క పాపి, పాపములో ఉన్నవారు రక్షింపబడితే పరలోకంలో ఎంతో ఆనందం, మనం కూడా ఆనందపడతాం. ఒక తల్లిదండ్రులు తప్పిపోయి పాడైపోయిన కుమారుడు రక్షింపబడితే ఎంతో తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలాగే మన పరమ తండ్రి కూడా సంతోషిస్తాడు, పరలోకం కూడా సంతోషిస్తుంది, దేవదూతలు కూడా సంతోషిస్తాయని చెప్తున్నాడు. కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకంలో ఏం జరుగుద్దంట? ఎక్కువ సంతోషం కలుగుతుందంట. అలాగే హోషేయ 6:6 చూద్దాం. హోషేయ 6:6లో ఏముందంటే, నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏంటంట? నేను బలిని కోరట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదైనా తప్పులు పాపాలు చేస్తే వాళ్ళు బలులు అర్పించేస్తున్నారు. బలులు అర్పించడం, ఏ తప్పైనా చేస్తే ప్రభువా మమ్మల్ని క్షమించని వాళ్ళు వెంటనే దహన బలులు చెల్లించి వాళ్ళ పాపాలను వాళ్ళు కడిగేసుకుంటున్నారు. ఏమంటున్నాడు? నేను బలులను ఇష్టపడను అంటున్నాడు. నేను బలిని కోరను కానీ కనికరాన్ని కోరతానంటున్నాడు. మీరు బలులు అర్పించి నీతిమంతులు అయిపోయాం అనుకుంటున్నారు. మీరు ఇతరులకు కనికరించలేకపోతున్నారు. పాపములో ఉన్న వాళ్ళని మీరు క్షమించలేకపోతున్నారు. నేను బలులు కోరట్లేదు, కనికరాన్ని కోరుతున్నాను నేను అంటున్నాడు. మీరు కనికరం గల మనసు కలిగి ఉంటే చాలు, నాకు బలులు ఇష్టం లేదు అంటున్నాడు. నాకు దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము. దేవుని గురించిన జ్ఞానం అనగా దేవుని వాక్యానుసారంగా దేవుని కనికరాన్ని కలిగి జీవించడం, దేవుని ప్రేమను కలిగి జీవించడం, అదే దేవుని జ్ఞానం. అది కలిగి జీవిస్తే చాలు. అంతేకాని మీరు దహన బలులు అర్పించి మేము నీతిమంతులు అనుకుంటూ మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ మీరు శిక్షకు పాత్రలు కాకండి. సర్ప సంతానంలాగా మీరు ఉండకండి. రాబో ఉగ్రతను మీరు తప్పించుకోవాలి అంటే మీరు మారు మనసుకు తగిన ప్రతిఫలాలను పొందుకోండి. అనగా నీతి, శాంతి, సమాధానము, కనికరము, దీన మనసు, దయ కలిగి మీరు ఉండండి. కానీ మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ కనికరం లేకుండా మీరు ఉండకండి అని యేసయ్య వాళ్ళకి బోధిస్తున్నాడు. అలాగే తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరి ఎలాగైతే సంతోషపడతాడో అలాగే పరలోకంలో ఒక పాపి రక్షింపబడితే ఈ భూలోకంలో పరలోకం అంతా కూడా సంతోషిస్తుంది. పరలోకంలో ఎవరు ఉంటారు? దేవదూతలు, దేవుడు ఉంటాడు. దేవదూతలు, దేవుడు, పరలోకం అంతా కూడా సంతోషిస్తుందంట. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఎంతో ఆనందం. ఎందుకు? నిత్య నరకాగ్ని నుంచి తప్పింపబడ్డాడు, పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు, దేవునితో ఉండే అర్హతను పొందుకున్నాడు. కాబట్టి పరలోకము ఆనందపడుతుంది. ఉగ్రత నుంచి తప్పించడానికి వచ్చాడు ఆయన. నశించిపోతున్నటువంటి పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి గొర్రెల కొరకు కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం అందరం కూడా దేవుని దగ్గరికి రావాలని, ఆయనతో ఉండాలని, ఆయనలాగా జీవించాలని, ఆయనతో పాటు నిత్యము యుగయుగాలు తరతరాలు ఉండాలని యేసయ్యను తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము మారు మనసు రక్షణ పొందుకుని మారు మనసుకు తగిన ప్రతిఫలాలను మనం ఈ లోకంలోనే మనం పొందుకుంటే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు ఉంటాము. అయితే బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరున్నట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నిబంధనను మీరి ఉన్నారు. ఎలాగున్నారంట? ఆదాము 7వ వచనం, హోషేయ 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము ఏం చేశాడు? నిబంధనను మీరునట్లు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఆయన నిబంధనను మీరిన వాళ్ళు ఎలాగా? విశ్వాసఘాతకులై, అంటే విశ్వాసం లేక ఆయన మాటకు విధేయత చూపించకుండా మనము అపవాది మాటకు లోబడినట్లయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? విశ్వాసఘాతకులు. అంటే దేవుడు ఎంతో ప్రేమతో, ఇష్టంతో తన రూపంలో అవ్వ ఆదాముని నిర్మించుకుని ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు ఆ యొక్క
పరలోక ఆనందం అంతటిని వాళ్ళకి ఇచ్చి ఆ ఏదెను వనములో దేవునితో పాటు ఉండడానికి అవ్వను ఆదామును తయారు చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు? ఆయన ఆజ్ఞను మీరి ఆదాము అవ్వ సాతాను మాట వింటారు. సర్పమైనటువంటి సాతాను మాట విని వాళ్ళు తినొద్దన్న పండు తినడం ద్వారా వాళ్ళు మరణాన్ని తెచ్చిపెట్టుకున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆదాము నిబంధన మీరినట్లు, ఆదాము ఏం చేశాడు? నిబంధనను మీరాడు. దేవుని మాటకు లోబడకుండా అపవాది మాటకు లోబడ్డాడు. కాబట్టి నిబంధనను మీరి దేవుని గూర్చిన జ్ఞానము, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. నా నిబంధన వారు మీరి ఉన్నారు. అలాగే మీరు కూడా ఉంటే మీరు విశ్వాసఘాతకులుగా ఉంటారు. ఆదాము అవ్వ ఎలాగైతే నా మాటను మీరి ఉన్నారో అలా ఉండొద్దని ఆ యొక్క హోషేయ పత్రికలో హోషేయ ప్రవక్తకి ఇజ్రాయేలీల కొరకు చెప్పమని తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు వాళ్ళ హోషేయ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఆదాము తప్పిపోయినట్లుగా వీళ్ళు కూడా తప్పిపోతున్నారు, వీళ్ళకు వెళ్ళి చెప్పు అని హోషేయకి తండ్రి అయిన దేవుడు చెప్పి ఇజ్రాయేలీల ప్రజలను రక్షించుకోవడానికి అనేకమైన ప్రవక్తల్ని దేవుడు ఏర్పరచుకుని ఈ లోకంలో సువార్త ప్రకటింపజేశాడు. చివరికి యేసయ్యను తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా వీళ్ళు మాటకి లోబడలేకపోతున్నారు. వీళ్ళకి ఆ పాపాన్ని జయించే సామర్థ్యం లేదు కాబట్టి నా ప్రియ కుమారుడు రక్తం ద్వారా వీళ్ళ నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసుకుంటానని చివరికి యేసయ్యని లోకానికి పంపిస్తే ఆయన్ని కూడా సిలువ వేస్తారు. సిలువ వేయబడడానికే వచ్చాడు కాబట్టి ఆయన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాడు. ఆయన రక్తం ద్వారా మనం అందరం కడగబడి ఉన్నాము. కాబట్టి పాపులైనటువంటి వారిని మనము పాపులని వేలెత్తి చూపించేవారిగా ఉండకుండా వాళ్ళని మనం క్షమించాలని ఈ దినవాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆ గొర్రెలకు మంచి కాపరిగా యేసయ్య వచ్చాడు. ఆ పని మనము చేయాలి, మనకు అప్పచెప్పాడు. పాపములో ఉన్నవారిని మనం క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు కనికరాన్ని చూపించాలి, మనం వారి కొరకు సువార్త ప్రకటించాలి, దేవుని ప్రేమను చూపించాలి, దేవుని సువార్తను ప్రకటించి దేవుని మార్గంలోనికి మనము నడిపించాలి. కాబట్టి ఈ లోకంలో దైవ సేవకులుగా సువార్తకులుగా మనలందరినీ దేవుడు ఆయన పనిలో వాడబడడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము దీనత్వం కలిగి జీవించాలి. అయితే మత్తయి సువార్త 3:2 ఏముందంటే, మత్తయి సువార్త 3:2 పరలోకము రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందిరని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందని సువార్త ప్రకటించమని చెప్తున్నాడు. మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేయు యోహాను ముందుగా త్రోవను సరళం చేయండి, పరలోక రాజ్యం సమీపంగా ఉందని యోహాను ప్రవక్తని తండ్రి అయిన దేవుడు ముందుగా పంపిస్తాడు. తర్వాత యేసయ్య సువార్త ప్రకటిస్తాడు. యేసయ్య అప్పటికి పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలో యోహాను ప్రకటిస్తున్నాడు. అలాగే ఈ సువార్త ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక రాజ్య సంబంధమైనది. పరలోక రాజ్యానికి వారసులుగా చేసే సువార్త ఇది. అంతేకాని మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు, మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి కాదు, ఇతరుల ఎడల మనము కనికరం చూపించడానికి కానీ ఇతరులు మనం విమర్శించడానికి కాదు. పాపంలో, అంధకారంలో, అమాయకంతో దేవుని వాక్యం తెలియక ఈ లోకంలో పుట్టాము కాబట్టి కష్టపడి సంపాదించుకొని తినాలి దాని కొరకే అనుకుంటూ ఎంతోమంది కష్టం చేసుకొని జీవిస్తూ అమాయక ప్రజలు నశించిపోతున్నారు. అలాంటి వారి కొరకు యేసయ్య లోకానికి వచ్చాడు. అలాంటి వారి కొరకు ఈ సువార్త ప్రకటింపబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసుకు తగిన ప్రతిఫలాలను పొందుకోవడానికి మనము దీన మనసు కలిగి రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ఎలాగైతే గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాడో అలాగే గొర్రెలను తప్పిపోతున్న వారిని యేసయ్య రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈ సువార్త ప్రకటించి తప్పిపోతున్న వారందరినీ వెదకి దేవుని మార్గంలోకి నడిపించడమే ఈ సువార్త. దైవ సేవకులకి
సువార్థికులకి, విశ్వాసులకి దేవుడిచ్చిన పని మనము నమ్మకంగా చేయాలి. అయితే మత్తయి సువార్త 11:9-11 చూద్దాం. 9:11 ఏముందంటే, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగారు. ఏమంటున్నాడు? మీ బోధకుడు ఎందుకు పాపులతోనే సుంకరులతోనే ఉంటాడు అని ఇజ్రాయేలీయులు, పరిసయ్యులు, శాస్త్రులు ఎవరిని అడుగుతున్నారు? యేసయ్య శిష్యులను అడుగుతున్నారు. మీ బోధకుడు ఎందుకు ఎప్పుడు కూడా పాపులతోనే ఉంటాడు, నీతిమంతులతో ఉండడు, పాపులతోనే అతను సుంకరులతో పాపులతోనే ఉంటాడా, వాళ్ళ దగ్గరే భోజనం చేస్తాడా అని వీళ్ళు సడుక్కుంటే ఉండేవారు. అందుకే యేసయ్య అంటే వాళ్ళు ఇష్టపడలేదు. ఇతను పాపుల కొరకు పాపులతోనే ఉంటాడు, నీతిమంతుల కొరకు మనతో ఉండడు అని చెప్పేసి వాళ్ళు సడుక్కుంటూ గొనుక్కుంటూ ఉండేవాళ్ళు. అని అడిగినప్పుడు ఎందుకు భోజనం చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగారు. ఆయన ఆ మాట విని, యేసయ్య విన్నారు ఆ మాట. శిష్యులను అడిగినప్పుడు యేసయ్య ఆ మాట విని ఏమంటున్నారు? రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. అంటే రోగులకే డాక్టర్ అవసరం, రోగం లేని వాడికి డాక్టర్ అవసరం లేదు. మీకు రోగం లేదు, మీకు ధర్మశాస్త్రం తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుడంటే తెలుసు, కానీ మీ ఎలా ఉన్నాయి? మీ మనోనేత్రాలు మూయబడి ఇతరులను క్షమించలేకపోతున్నారు, పాపులను క్షమించలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ మీరు తప్పిపోతున్నారు అని వాళ్ళని హెచ్చరిస్తూ వీళ్ళని ప్రేమిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, రోగులకే కానీ నేను రోగం లేని వారి కొరకు నేను రాలేదంటున్నాడు. రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా. రోగులకే డాక్టర్ కావాలి, రోగం లేని వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు కదా. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. నేను పాపుల్నే పిలువవచ్చాను. రక్షింపబడిన మీరు వాళ్ళు ఎలాగా? వాళ్ళు అప్పటికి యేసుప్రభు అనంతకాలం కూడా సున్నతి పొందుకుని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ మోషే ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ వాళ్ళు ఎంతో యథార్థంగా ఉన్నారు, కానీ క్షమించలేనటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు తమను తాము హెచ్చించుకునేవారుగా ఉన్నారు. వాళ్ళ మనోనేత్రాలు దేవుడు వెలిగించడానికే వచ్చాడు. వాళ్ళు చేస్తున్న చిన్న తప్పును కూడా క్షమించి వాళ్ళని పరిపూర్ణులుగా మార్చడానికి వచ్చాడు. కంప్లీట్గా దేవుని వాక్యం తెలియనటువంటి పాపుల కొరకు నేను వచ్చాను అంటున్నాడు. అయితే నేను పాపులను పిలువచ్చుతాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను, కానీ బలిని నేను కోరట్లేదు, కనికరాన్ని కోరుతున్నాను. నేను ఈ పాపుల పట్ల కనికరపడుతున్నాను. మీరు కనికరపడండి. మీరు చేయలేని పని నేను చేయడానికి వచ్చాను. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ ఇతరులు మీరు కనికరించలేకపోతున్నారు. మీరు బలులు అర్పిస్తూ కనికరాన్ని మర్చిపోతున్నారు. నేను బలిని కోరలేదు, కనికరాన్ని కోరుతున్నాను. మీరు బలులు అర్పించే అవసరం లేదు. ఎంతవరకు బలులు అర్పించారు? మీ అందరి పాపాల కొరకు నేను బలిగా అర్పింపబడడానికి వచ్చాను, కాబట్టి ఇక బలులు అవసరం లేదు. కనికరం చూపించండి, నేను చూపించే కనికరం మీరు చూపించండి అని ఆ యొక్క నీతిమంతులుగా ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులకి దేవుడు నేర్పిస్తున్నాడు. పాపుల పట్ల ఎలాంటి కనికరం గల జీవించాలి అనేటటువంటి యేసయ్య చూపించి నేర్పించి వాళ్ళని మార్చి వాళ్ళకి పరిపూర్ణంగా చేసి ఉన్నాడు దేవుడు యేసయ్య. బలిని కోరను అని వాక్యం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఆ వాక్యానికి అర్థం ఏంటో మీరు నేర్చుకోండి అంటే హోషేయలోను, యెహెజ్కేలులోను, యెషయా, ఇర్మియా వీళ్ళందరికీ కూడా కనికరాన్ని నేర్చుకోమని అందరి ప్రవక్తల ద్వారా కూడా ప్రవచింపజేశాడు యెహోవా దేవుడు. అది ఏంటో మీరు అర్థం తెలుసుకోండి. కనికరం అంటే ఏంటో తెలుసుకోండి. బలులు అర్పించడమే కాదు, బలులు కాదు నేను కోరేది, బలులు నేను ఇష్టపడను, కనికరాన్ని ఇష్టపడతాను. కనికరించే మనసు మీలో ఉండాలి, ప్రేమ చూపించే మనసు ఉండాలని వాళ్ళు తెలుసుకోవట్లేదని ఆయన ప్రేమ చూపించి కనికరాన్ని చూపించి పాపులైన మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన
మనము ఆయన మాదిరిగా జీవించాలని యేసయ్య నేర్పించడానికి వచ్చాడు. పాపుల ఎడల కనికరం చూపించిన యేసయ్య మనం కూడా యేసయ్యలాగా మనము యేసయ్యని పోలి నడుచుకోవాలి. మనం ఇతరులకు కనికరించే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి. అది లేకపోతే దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. ప్రభువా, నేను ఇతరులను క్షమించలేకపోతున్నాను, నీ ప్రేమను నేను చూపించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. నాలో ఉన్నటువంటి ఈ అహం, తగ్గించుకోలేనటువంటి అహం, ఇతరులను ప్రేమించలేనటువంటి అహం, కనికరం చూపించలేనటువంటి అహం నాలో ఉంది ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా, నాకు సహాయం చేయను మనం అడిగినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిపూర్ణులుగా మనల్ని మారుస్తాడు. కాబట్టి యేసయ్యలాగా మనం జీవించాలంటే ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి. నేను కనికరాన్ని కోరతాను కానీ నేను బలిని కోరను, బలులు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. కానీ బలిని కోరను అని వాక్యం ఏంటో మీరు తెలుసుకుని నేర్చుకోండి అంటున్నాడు. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23. అధ్యాయం 23లో కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నదంటున్నాడు. ఇదంతా చాలా పెద్ద కదా, ఇంకా మనం ఇది చూడొద్దు, ఇంకా వాక్యాన్ని ముగించుకుందాం. అయితే దేవుడు కరుణ చూపేవాడై ఉన్నాడు కాబట్టి మనుషులు మనం కూడా ఏం చేయాలి? ఆయన కరుణను చూపేవారుగా ఉండాలి, ఆయన ప్రేమను చూపించాలి. ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఆయన బలిని కోరట్లేదు. మనము ఇచ్చే బలుల కన్నా మనము ఇతరుల ఎడలు చూపించే కనికరమును, ప్రేమను ఆయన కోరుతున్నాడు. యేసయ్యను పోలి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆయన ఇష్టపడతాడు. అంతేకాని మనల్ని మనం నీతిమంతులు, మనం పరిశుద్ధులు, పాపులతో మనకు సంబంధం లేదు, వాళ్ళందరూ పాపులు, వాళ్ళకి ఘోర పాపంలో ఉన్నారు వాళ్ళు అని మనల్ని వాళ్ళు విడిచిపెట్టేసిన వాళ్ళం అయితే కనికరం చూపించిన వాళ్ళం కాదు. ఈరోజు సువార్త ప్రకటించబడుతుంది అంటే వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు, వాళ్ళు మనకు సంబంధించిన వారు కాదు. ఒక దగ్గర ఏమనుంది? వాళ్ళు వెలుగుకి చీకటికి పొంతనెక్కడా అని ఉంటుంది. అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరూ వెలుగు సంబంధులు, రక్షింపబడిన వారు చీకటి సంబంధులు. వాళ్ళకి మనకి పొంతన ఉండదు. కానీ మనము వెలిగింపబడి ఇతరులకు వెలుగు చూపించాలి. మనము దేవుని వెలుగును పొందుకున్నాం కాబట్టి ఆ వెలుగుని ఏం చేయాలి? చీకట్లో ఉన్న వారికి మన వెలుగుని చూపించినప్పుడు వారిలో ఉన్నటువంటి అంధకారం తొలగిపోతుంది. అంతేగాని మనం వెలిగింపబడ్డాము చాలే, చీకటికి వెలుగుకి పొంతం లేదన్నాడు కదా, మనకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళతో మనకి ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు అని మనల్ని మనం హెచ్చించుకున్న వారం అవుతాం. శాస్త్రులు పరిసయ్యులు ఎలాగున్నారు? పాపులతో ఉంటాడు ఈయన, సుంకర్లు కొరకు ఉంటాడు, సుంకర్ల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు అని వాళ్ళని యేసయ్యను వాళ్ళు సణుక్కుంటారు. అలాగా మనము నీతిమంతులుగా ఉన్నామని, మనం రక్షింపబడ్డామని, మన వెలుగులో ఉన్నామని అనుకుంటూ మనల్ని మనం హెచ్చించుకుంటూ చీకట్లో ఉన్న వారికి మన వెలుగును చూపించకపోతే ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు చేసినటువంటి పని మనం కూడా చేస్తున్నామని గ్రహించుకుని, మన తప్పేంటో మనం గ్రహించుకుని మనం వెలిగింపబడ్డాము కాబట్టి చీకట్లో ఉన్న వారికి దేవుని వెలుగును చూపించాలి. దేవుని వెలుగు అనగా వాక్యమే వెలుగై ఉన్నది కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఇతరులకి ప్రకటించడమే ఆయన వెలుగు. కాబట్టి ఆయన వెలుగు మార్గంలో మనం నడుస్తూ ఇతరుల వెలుగు మార్గంలో మనం నడిపించాలి. అందుకే యేసయ్య అన్నాడు, ఈ లోకమునకు మీరు వెలుగు, ఈ లోకమునకు మీరు ఉప్పు అన్నాడు. అంటే మనము వెలుగుతూ ఇతరులను వెలిగించాలి. మనము ఉప్పు వేసినట్టుగా మన మాట రుచికరంగా ఉన్నట్టుగానే ఇతరులకి రుచికరమైనటువంటి మాటలు, దేవుని మాటలు అందియాలి. దేవుని జ్ఞానాన్ని మనము అందియాలి. దేవుని జ్ఞానం ఎక్కడుంది? దేవుని వాక్యంలోనే దేవుని జ్ఞానం ఉంది. దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. అంటే
దేవుని ప్రేమను మనం చూపించేవారుగా ఉండాలి. దేవుని వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంటుంది, దేవుని ప్రేమ మీరు మారు మనసుకు తగిన ప్రతిఫలాలను పొందండి అంటున్నాడు. ప్రతిఫలము అనగా ఫలాలు అనగా ఆత్మ ఫలాలను మనం ఫలించాలి. ప్రేమ, కనికరము, దీనత్వము, సాత్వికము, వినయము, విధేయత కలిగి మనం జీవించాలి. కనికరము గలవారు ధన్యులు, కనికరాన్ని పొందుకుంటారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. అంటే మనము ఇతరులను కనికరిస్తే దేవుని యొద్ద నుంచి మనం కనికరాన్ని పొందుకుంటాం. మనము ఇతరుల ఏడల కనికరం చూపించకుండా స్వార్థంతో ఉన్నట్లయితే దేవుని కనికరాన్ని మనము పొందుకోలేము. కాబట్టి దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలంటే ఇతరులను మనము క్షమించాలి, ఇతరులు మనం ప్రేమించాలి, చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపించాలి, పాపములో అంధకారంలో నశించిపోతున్న వారికి దేవుని ప్రేమను ప్రకటించాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించి దేవుని ప్రేమను మనం కలిగి, దేవుడు ఎలాగైతే పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడో, యేసయ్య పాపుల్ని ఎలాగైతే ప్రేమించాడో, పాపుల్ని ఎలాగైతే తప్పిపోతున్నటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి వారిని అందరినీ ఎలాగైతే రక్షించాడో, అలాగే తప్పిపోయినటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని, పాపములో అంధకారంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దేవుని మార్గంలోనికి నడిపించటానికి ఈ దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమందరము విశ్వాసులుగా, దైవ సేవకులుగా, ప్రవక్తలుగా, సువార్త ప్రకటించేవారుగా మనల్ని అందరినీ దేవుడు ఏర్పరచుకుని వాడుకుంటాడు. కాబట్టి ప్రభువా, నీ వెలుగును నాలో ఉంచావు కాబట్టి ఇతరులకి నీ వెలుగు చూపించేదానిగా నన్ను వెలిగించు ప్రభువా. ఈ లోకానికి నేను బ్రతికి ఉన్నంతకాలము ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా వాడుకో ప్రభువా. నీ ఆత్మ జ్ఞానముతో, నీ ఆత్మ మర్మాలతో నన్ను నింపి నాకు దీర్ఘాయుష్యును, నిత్య నూతన యవ్వన బలాన్ని ఇచ్చి బ్రతికి ఉన్నంతకాలం నీ సువార్త ప్రకటించి నీ సేవలో పాలుపంపులు పొందుకుని బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకునే ధన్యత, అట్టి కృప నాకు దయచేయి ప్రభువా. నీ ఆత్మశక్తితో నన్ను నింపు ప్రభువా. నేను వట్టి పాత్రగా నీ పాద సన్నిధికి వచ్చి నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నిండైనటువంటి పాత్రగా నన్ను నింపు ప్రభువా. నీ ప్రేమతో నింపు ప్రభువా. నీ సాత్వికంతో నింపు ప్రభువా. నీ కనికరంతో నన్ను నింపు ప్రభువా. నీ యొక్క ఆత్మ ఫలాలతో నన్ను నింపి నీ సేవలో బలమైన సాధనంగా నన్ను వాడుకో ప్రభువా అని ఎప్పుడైతే మనము దేవుని యొద్దకు వచ్చి ఆయన చేతిలో మన జీవితాన్ని పెడతామో, ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని మలుచుకుని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం కూడా దేవుని పోలి నడుచుకుందాం, దేవుని వాక్యానికి లోబడి చూపిద్దాం. ఆ అవ్వ ఆదాములు అవిధేయత చూపించి తప్పిపోయినట్లుగా మనము తప్పిపోకుండా దేవుని మాటకు విధేయత చూపిద్దాము. దేవుడు మాటకు విధేయత చూపించడం అనగా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి తన శిష్యులకి ఇచ్చినటువంటి ఆ యొక్క మాట మనము కూడా మన జీవితాల్లో ఆ శిష్యులకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని మనం నమ్మకంగా పనిచేసి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా వాడబడదాం. దేవుని పరిశుద్ధ వాక్యం తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనం ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వమెరిగిన దేవుడివి, సర్వసృష్టికర్తమైన దేవా, అయ్యా నశించిపోతున్నటువంటి నాయన గొర్రెల కొరకు, నాయన తండ్రి తప్పిపోతున్న గొర్రెల కొరకు మీరు ఈ లోకానికి వచ్చారయ్యా. తప్పిపోయి పడిపోయి పాపములో, అంధకారములో అమాయక ప్రజలను నాయన మీరు రక్షించడానికి వచ్చారు ప్రభా. తండ్రి నాయన నీతిమంతులైనటువంటి 99 మంది కంటే పాపి అనేటువంటి ఒక్క పాపి రక్షింపబడితే పరలోకములో ఎంతో ఆనందం అంటున్నావు తండ్రి. అయ్యా పాపములో, అంధకారములో, చీకట్లో తండ్రి నాయన ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపిని నాయన ప్రభు మీరు దర్శించి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి అయ్యా నీ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ప్రభు పాపాలను కడుగుకుని నీ వెలుగులో వారి పాపాలన్నిటి నుంచి విడిపించి చీకటి అంధకారంతో నింపబడి ఉన్నటువంటి నాయన మనోనేత్రాలు ప్రతి బిడ్డలో వెలిగించి నీ నిత్య రాజ్య వారసులుగా మీరు చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ నూరంతలుగా ప్రభు ఫలించి నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం, అట్టి కృప ప్రతి బిడ్డ పైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అనుగ్రహింపబడునుగాక. నీ మెండైన దీవెలతో నింపబడుదురుగాక. అయ్యా తండ్రి, మేము అడిగి నీ పాద సన్నిధిలో మొరపెట్టినటువంటి
ప్రతి విన్నపము కూడా మీ పరమంది చేర్చుకుని మాకునైనా సమస్త దీవెనలతోనూ నీ కనికరము గల మనసుతో మమ్మల్ని నింపి ఇతరులను ప్రేమించే మనస్సు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నూరంతలుగా నేను విత్తబడిన వాక్యం ఫలించి తండ్రి అనేక మంది నీ తట్టు తిరిగి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభువు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని విని మీరు వాక్యంలో బలపడి ఉన్నారని, అలాగే పాపులుగా సుంకరులుగా ఉన్న వారి కొరకు, తప్పిపోయిన గొర్రెల కొరకు రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య పని మనము కూడా నమ్మకంగా కనికరం చూపించి ఇతరులని దేవుని మార్గంలోనికి నడిపిద్దాం. దాని కొరకు మీ వంతు ప్రయాస మీరు పడండి. ఈ సువార్త పనులు మీరు పాలుపంపులు పొందుకోండి. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీ సహోదరులకి, మీ స్నేహితులకి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి బలా నమ్మకమైన దాసురాలా అని మనకిచ్చిన చిన్న పనిని నమ్మకంగా చేద్దాం. అది చిన్న పని పెద్ద పనే కాదు. దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయడమే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా చేసి దేవుని సువార్త పనిలో మనం అందరం పాలుపంపులు పొందుకుందాం. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ సార్వత్రిక ప్రతి సంఘముతోనూ మనతోనూ మన కుటుంబాలతోనూ నిత్యము మన బిడ్డలతో తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.